బ్రేకింగ్ న్యూస్ రాజేంద్రనగర్ చేవెళ్లలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికలకు 2 నియోజకవర్గాల కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బై ఎలక్షన్లో కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు తేవాలని కేటీఆర్ సూచించారు. రాజేంద్రనగర్ నుంచి కార్తిక్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవటం ఖాయమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చేవెళ్లలో రాజేంద్రనగర్లో మీరు బాగా హుషారు కావాలి. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ముమ్మాటికి వస్తాయి. 2 కూడా మళ్ళా గుద్ది గెలవాలి అంటున్నాం. గుద్ది గెలవాలంటే మళ్ళా దిమ్మ తిరగాలి కాంగ్రెస్ పార్టీ, ఆ స్థాయిలో గెలవాలి. నెంబర్ 1 అది జరగాలంటే ఏం చేయాలి? మరి ఎక్కడెక్కడనైతే బస్తీలలో జెండా దిమ్మెలు ఉన్నాయో, ఊళ్ళలో జెండా దిమ్మెలు ఉన్నాయో ఉన్న వాటికి మంచిగా రంగు వేసుకోవాలి, మళ్ళీ పింక్ పెయింట్ పూసుకోవాలి. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ఏదైతే రాజేంద్రనగర్ చేవెళ్లలో ఉప ఎన్నికలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అసలు ఏ విధంగా చూడాలి? హరీష, ముందు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. ఎవరైతే పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందన్న ధీమా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తూ వస్తుంది. కాసేపటి క్రితం తెలంగాణ భవన్ లో అతాపూర్ డివిజన్ కు సంబంధించిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు కేటీఆర్ సమక్షంలో. ఈ సందర్భంగా వారిని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాజేంద్రనగర్ చేవెళ్లలో ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా రాజేంద్రనగర్ నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ నిలబడబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పి కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పార్టీ ప్రైమ్ కేసు సుప్రీంకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వస్తుంది. ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయటంగా మోగిస్తుందని చెప్పి ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఈ రోజు కూడా కేటీఆర్ అందుకు సంబంధించిన వ్యాఖ్యలు చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.